మేడ్చల్ జిల్లా పోచారం కాల్పుల ఘటనలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఇబ్రాహీం సహా మరో ఇద్దరు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇబ్రాహీం, మోసీన్, శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీఫ్ కురుషి పరారీలో ఉన్నాడు. శ్రీనివాస్ సోనును మధ్యవర్తిగా పిలవగా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సోనును సెటిల్మెంట్ కోసం పిలిచారు ఇబ్రాహీం, అజ్జు, శ్రీనివాస్. రాత్రి సోనును నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. ఈ క్రమంలో సోనుకు మిగతా వారికి మధ్య మాట పెరిగింది. ఈ క్రమంలో ఇబ్రాహీం సోనుపై కాల్పులకు తెగబడినట్టుగా విచారణలో తేలింది. కాల్పులు జరిపిన వెంటనే నిందితులు పరారవగా కొద్ది గంటల్లోనే పోలీసు బృందాలు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డికి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇన్పుట్స్ చెప్పండి. పోచారం కాల్పుల ఘటనకు సంబంధించి ఈ ఘటనలో మొత్తం 4 కూడా పాల్గొన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇబ్రాహీంతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీనివాస్కి ఇటు ప్రశాంత్, సోనూ సింగ్కి ఇద్దరికి కూడా అనుబంధం ఉండడం, ఇబ్రాహీం తరచూ కూడా గట్కేసర్లో ఆవులను తరలిస్తున్న క్రమంలోనే గోవుల తరలింపు సంబంధించి అక్రమంగా కేసులు కూడా చాలా ఉన్నాయి. అయితే పక్కా పథకం ప్రకారమే, అంటే 10 రోజుల్లోనే ప్రశాంత్, సోనూ సింగ్ 4 సార్లు కూడా గోవులను ఆపినట్లుగా తెలుస్తుంది. దీంతో గట్కేసర్ పోలీసులు తరచూ పిలవడం, ఆ తర్వాత పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుండడంతో ప్రశాంత్, సోనూ సింగ్ను సెటిల్మెంట్ కోసమని ఇబ్రాహీంతో పాటు శ్రీనివాస్, ఇటు మోహసిన్ ముగ్గురు కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది. ఆ ఘటనా స్థలంలో హనీఫ్ కురేషి కూడా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి సాయంత్రం సమయంలో 6:30 గంటల సమయాన ఇటు ప్రశాంత్, సోనూ సింగ్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకురావడం, అక్కడ సెటిల్మెంట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోనే మొత్తం అటు 4 ఇటు ప్రశాంత్, సోనూ సింగ్ మధ్యలో పెనుగులాట జరిగింది. పెనుగులాటలో ఇటు వెంటనే ఇబ్రాహీం తన దగ్గర ఉన్నటువంటి గన్తో బెదిరించారు. అయినా కూడా ప్రశాంత్, సోనూ సింగ్ వినకుండా ఇంకా పోరాడుతాను గోవుల పైన అంటూ కూడా చెప్పడంతో ఈ ఘటనంతా కూడా సీన్ ఓవర్గా అయిపోయింది. దీంతో ఇబ్రాహీం దగ్గర ఉన్నటువంటి గన్నును తీసుకొచ్చి ఇటు అతను గన్తో బెదిరించడమే కాకుండా గన్తో ఇటు ప్రశాంత్, సోనూ సింగ్ పైన కాల్వడం జరిగింది. దీంతో ఛాతి భాగంలో సోనూ సింగ్కు గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్నటువంటి సోనూ సింగ్ను స్థానికులు అంబులెన్స్ సంస్థతో పూర్తిస్థాయిలో యశోద ఆసుపత్రికి తరలించారు. 6 గంటల పాటు అతనికి శస్త్రచికిత్స చేశారు. ఛాతిలో ఉన్నటువంటి బుల్లెట్ని కూడా వెలికి తీశారు. 48 గంటల పాటు సోనూ సింగ్ అబ్జర్వేషన్ అవసరం, ఆ తర్వాత మరో శస్త్రచికిత్స చేస్తామంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్తో పాటు ప్రశాంత్, సోనూ సింగ్ ఇద్దరు కూడా దగ్గరి స్నేహితులు కావడం, ఇబ్రాహీం శ్రీనివాస్తో కలిసి ఇటు ప్రశాంత్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకురావడం, మాట్లాడుతుండగానే ఇబ్రాహీం కాల్చడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం రాచకొండ ఎస్ఓటి పోలీసులు నిన్న ఇబ్రాహీంతో పాటు మొత్తం 4 నిందితులు పరారయ్యారు. పరారైన క్రమంలోనే రాచకొండ సిపి ఘటనా స్థలానికి చేరుకోవడం, ఘటనా స్థలంలో పరిశీలించిన అనంతరం పూర్తిస్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఎస్ఓటి పోలీసులు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫోటేజ్ ఆధారంగా గుర్తించడంతోనే ప్రస్తుతం 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పరారులో ఉన్న కురేషి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేశారు. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రెస్ మీట్ కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు 11 గంటల సమయాన ప్రెస్ మీట్ నిర్వహించి నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. హరి, ఓకే.